అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధికార పార్టీకి చెందిన మామ అల్లుళ్ళు ఒకరు అసెంబ్లీలో, ఒకరు మండలిలో మా వైఎస్ఆర్సీపీ పార్టీ సంక్షేమాభివృద్ధి గురించి, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఈ సైకో అని మా నాయకుడిని సంబోధించడం జరిగింది. ఈ పత్రికా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నా, ఎవరు సైకో? ప్రేమతో అభిమానించే అభిమానులు దగ్గరికి వస్తే వాళ్ళ చెంప పగలగొట్టే వాళ్ళని ఏమంటారు? సైకో అనరా? అభిమానుల యొక్క ఫోన్లని నేలకేసి పగలగొట్టే వాళ్ళని ఏమంటారు? సైకో అనరా? ఇంటికి వచ్చిన ప్రొడ్యూసర్పై కాల్పులు జరిపిన వ్యక్తిని ఏమంటారు? సైకో అనరా? అన్న, మీరే ఒక క్వశ్చన్కి సమాధానం చెప్పాలన్నా మిమ్మల్ని అందరిని అడుగుతానా. దేశ చరిత్రలో నేను మెంటల్లోని అని మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్న ఏకైక ఎమ్మెల్యే ఎవరంటే ఏం చెప్తారనా? మీరే చెప్పాలా దీనికి ఆన్సర్. బాలకృష్ణ గారే కదా. దేశ చరిత్రలో నేను ఒక మెంటల్లోని అని మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ. ఆయన ఒక ఎమ్మెల్యే. ఈయన అసెంబ్లీకి పోయి నిన్న ఫిలిం కార్పొరేషన్కి సంబంధించి ఒక లిస్టుని ఏర్పాటు చేయమని నా దగ్గరికి ఇన్విటేషన్ వచ్చింది. అందులో నా పేరు 9వ వరుసలో ఉంది. నేను కన్సర్న్ మినిస్టర్ కందులు దుర్గేష్ గారిని అడుగుతున్నాను, ఎవడ్రా వాడు రాసింది నా పేరు అని. ఆయన నిన్న అసెంబ్లీలో మాట్లాడిన తీరు మీరు చూస్తే అద్దాలు పైన పెట్టుకొని అధికార మదంతో మాట్లాడినాడు. ఆ మాటలు మీరు అసెంబ్లీలో మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఎన్నుకున్నది హిందూపురం నియోజకవర్గం సమస్యలని అసెంబ్లీలో ప్రశ్నించడానికి. కానీ మీరు చేసింది ఏంది? నాకు రెస్పెక్ట్ లేదు, నా పేరు 9వ వరుసలో ఉంది. గౌరవం అనేది ఒకరిని అడుక్కుంటే రాదు. మనం చేసే పనుల్లో, మన బిహేవియర్లో ఆ గౌరవం ఇస్తారు. మీకు ఇచ్చే రెస్పెక్ట్ పైన ఉన్న శ్రద్ధ మీ నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యల పైన ఎందుకు పెట్టడం లేదు? అసలు హిందూపురంలో సమస్యలు చూసుకుంటే, హిందూపురంలో నీళ్లు లేక, వ్యవసాయం చేయలేక చాలామంది రైతులు పొట్ట చేతులు పట్టుకొని బెంగళూరు వలసపోతున్నారు. దాని గురించి మీరు ఏ రోజన్నా పట్టించుకున్నారా? సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక చాలా అనేక స్పిన్నింగ్ మిల్స్ మూతపడ్డాయి, వాళ్ళకి ఉపాధి లేదు. దాని గురించి ఏదన్నా పట్టించుకున్నారా? ఒక రోజుకి హిందూపురంలో 2 కోట్ల లీటర్ల త్రాగునీరు అవసరం. దాని గురించి ఏ రోజన్నా పట్టించుకున్నారా? అవన్నీ పట్టించుకోకుండా మీరు నాకు రెస్పెక్ట్ లేదు, నా పేరు 9వ వరుసలో ఉంది, నాకు రెస్పెక్ట్ కావాలి, వాడెవడు వీడెవడు, మా నాయకుడిని సైకో అని ప్రశ్నించడం జరిగింది. నిజమైన సైకో మీరు. అది గమనించాల్సిన విషయం రాష్ట్ర ప్రజలు. మీరు ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు. ఎక్కడెక్కడ వేదికల పైన తాగొచ్చి మాట్లాడేవారు మీ సంస్కారం అది. మా నాయకుడు విషయం అలా ఉండదు. ఏ రోజైనా మా నాయకుడు ప్రజల్లో నుంచి పుట్టినవాడు, ప్రజల కోసం పుట్టినవాడు. మీరు ఎవరో రాసిన స్క్రిప్ట్కి, ఎవరో రాసిన పాటలకి డాన్సులు వేసుకుంటా మీరు హీరో అయినారేమో. మా నాయకుడు జనంలో నుంచి వచ్చిన హీరో. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పోరాటాలలో నుంచి వచ్చినవాడు, ప్రజల కష్టాల్లో నుంచి వచ్చినవాడు, ప్రజల కన్నీరు నుంచి వచ్చినవాడు. నిజమైన హీరో రాష్ట్రానికి ఎవరన్నా ఉన్నాడంటే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. ఈయన గురించి మనం పక్కన పెడితే, ఈయన అల్లుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ముద్దుల తనయుడు, రెడ్ బుక్ రచయిత నారా లోకేష్ గారు మండలిలో మాట్లాడుతూ ఏం మాట్లాడారండి? మీరేం పీకారు, మీరు 5 ఏళ్లలో ఏం పీకారు అని మాట్లాడారు. ఈ పత్రికాముఖంగా చెప్తున్నా, మా నాయకుడు చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి మేము చెప్తాం, నువ్వు వింటావా? మా నాయకుడు చేసిన అభివృద్ధి 5 ఏళ్లలో, అంటే 2 ఏళ్ళు కరోనా పోతే కేవలం 3 ఏళ్లలో ఏం చేసినాడో నీకు అర్థమవుతుందా? 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 11,000 వార్డు క్లినిక్లు, 11,000 రైతు భరోసా కేంద్రాలు, 14 సీపోర్ట్లు, 15,000 వార్డు సచివాలయాలు, 17 మెడికల్ కాలేజీలు, 1000 అంబులెన్సులు,
45,000 ప్రభుత్వ స్కూళ్ళ ఆధునీకరణ, 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 16 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు, 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్లు పూర్తయినాయి. ఇవి కాక ఇంటర్నేషనల్ భోగాపురం ఎయిర్పోర్ట్ 30% పూర్తయింది. ఇవన్నీ కాక ప్రతి ఒక్క ఊర్లో రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, అత్యాధునికమైన భవనాలు ఇన్ని కట్టించిన ఘనత రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఇవన్నీ మీకు మైండ్లోకి ఎక్కుతాయో లేదో కూడా మాకు అర్థం కావడం లేదు. ఇంకొక విషయం, ఇదంతా అభివృద్ధి అయితే సంక్షేమం గురించి చెప్పాలి. అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య సురక్ష, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 0 వడ్డీ, వైఎస్ జగనన్న తోడు, జగనన్న వాహన మిత్ర, జగనన్న చేదోడు, వికలాంగుల పింఛన్లు, అవ్వాతాతల పింఛన్ 2,000 నుంచి 3,000 రూపాయలకు పెంచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇలా రాష్ట్రంలో 124 సార్లు బటన్ నొక్కి 1,000 కోట్ల రూపాయలని నేరుగా ప్రజల్లో ఖాతాలో చేర్చి అభివృద్ధి సంక్షేమం అనే 2 కళ్ళని కాపాడుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఇది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన ట్రాక్ రికార్డు కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు యొక్క ఆల్ టైమ్ రికార్డ్. ఈ విధంగా ఎవరన్నా చేసినారా? 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న మీ నాన్నగారు పీకలేనిది కేవలం 3 సంవత్సరాల్లో, ఇన్ ద స్పాన్ ఆఫ్ జస్ట్ 3 ఇయర్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి చేసినారు. ఇవన్నీ రాష్ట్రంలో కళ్ళు లేని వ్యక్తికి కూడా కనబడుతున్నాయి, వినపడని వ్యక్తి కూడా అభివృద్ధి గురించి వినపడుతుంది, మాట్లాడలేని వ్యక్తి కూడా ఈరోజు జగనన్న చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. అన్నీ ఉన్న మీరు మాత్రం మీకు ఏం కనపడడం లేదు, మీకు ఏం వినపడడం లేదు. అర్థమవుతుందా? నారా లోకేష్ గారు మా నాయకుడు ఏం చేసినాడో రాష్ట్రానికి. మీరు చేసే అభివృద్ధి ఏంది తెలుసా? ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరు యాక్టివ్గా ఉన్నారు వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టండి, పోలీసులతో దాడులు చేయండి, వాళ్ళ జీవనోపాధి నేలమట్టం చెయ్యాలా, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడాలా, ఇవి తప్ప ఏమన్నా ఉందా? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మీ రెడ్ బుక్కి చెక్కు పెట్టేందుకే డిజిటల్ బుక్ నిర్మించినాడు. మీ చిట్టా మొత్తం మా డిజిటల్ బుక్లో ఉంటుంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేసే అరాచకాలు మా డిజిటల్ బుక్లో నోట్ అవుతాయి. కర్మ అనేది ఒకటి ఉంటుంది సార్, కర్మ ఈజ్ బూమరాంగ్ అంటారు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎవరేం చేస్తే ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి తిరిగి ఇస్తారు. మీకైతే 2029లో వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీతో సహా తిరిగిచ్చే కాలం దగ్గరలోనే ఉంది. మీరు ఇవన్నీ గ్రహించాలా. మీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో ముందుకొచ్చారు. ఆ సిద్ధాంతాన్ని కొడుకు, అల్లుడు, మనవడు తుంగలో తొక్కి రాష్ట్రాన్ని నాశనం చేసి రాష్ట్రం అట్టడుగు స్థాయికి పోయే దిశగా మీరు ప్రయాణం చేస్తున్నారు. అది మీకు ఎటువంటి పరిస్థితుల్లో మంచి పద్ధతే కాదు. నిన్నటికి నిన్న చూస్తే మా కడప మా అభిమాన నాయకులు సురేష్ బాబు గారిని మేయర్ పదవి నుంచి అన్యాయంగా అక్రమంగా డిస్క్వాలిఫై చేయడం జరిగింది. ఎక్కడో యాడో జీహెచ్ఎంసీలో ఉన్న ఎప్పుడో ఒక 20 ఏళ్ల కిందట ఉండే చట్టాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి ఆ చట్టాన్ని అమలుపరిచి ఆయన్ని అవమానించడం జరిగింది. ఇది కేవలం ఆయనకు జరిగిన అవమానమే కాదు, ప్రతి ఒక్క బీసీ ప్రజలకి జరిగిన అవమానంగా మేము మీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఆయన మర్చిపోవచ్చు, మేము ఎవ్వరం మీరు చేసిన అవమానాలను మేము మర్చిపోం. 40 ఏళ్ళగా ఆయన ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలా. 40 ఏళ్ళగా ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. ఏ రోజైనా ఏ మనిషి అయినా వచ్చి సార్ మాకు ఇది ఫలానా ఇబ్బంది అంటే వితిన్ సెకండ్ వెంటనే ఫోన్ కొట్టి ఆ పనిని వాళ్ళకి నెరవేర్తించి వాళ్ళ బాగోగులు చూసిన వ్యక్తి మా సురేష్ బాబు అన్నాని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు చేసే అవమానాలు ప్రతి ఒక్కటి కౌంటింగ్లోనే ఉంటాయి. 1 2 3 4 అని. ఆ పాపాల చిట్టా ఎక్స్ట్రీమ్ అయిందంటే మీరు ఎవ్వరు ఇక్కడ అధికారంలో ఉండలేరు. ప్రతి ఒక్కటి మీరు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండే అబద్ధాలు చెప్తున్నారు. ప్రజలేమంత తిక్కోళ్ళు కాదు. ప్రతి ఒక్కటి ఇంచించి గమనిస్తున్నారు. మీకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో ఈసారి మీరు కూటములు ఏర్పాటై వచ్చినా కూడా మీ ప్రభుత్వాన్ని పడగొట్టే దిశగానే ప్రజలు ఆలోచిస్తున్నారు. మీ
మీ హయాంలో ఏ ఒక్క కుటుంబం కూడా ప్రశాంతంగా జీవించే పరిస్థితే లేదు. ఏమన్నా ఆర్థికంగా ఎవరన్నా ఒక్కరన్నా బాగున్నారన్నా అప్పుడన్నా మా హయాంలో ఏదో ఒక పథకంతో వచ్చి పండగ పబ్బానికో ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు. కనీసం పండగలు కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని కుటుంబాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు గుర్తించాలా. ఆ సైకో గారికి తెలియజేస్తున్నా, నువ్వు అసెంబ్లీకి పోయి మీ యొక్క హిందూపురం యొక్క నియోజకవర్గ ప్రజల యొక్క పరిస్థితిని వివరించి దానికి మేలు చేయవలసిందిగా కోరుతున్నా. మా నాయకుడిని ఇంకొకసారి కానీ ఏ భాషతో ఆ భాషతో నువ్వు మాట్లాడితే మేము ఎటువంటి పోరాటాలకైనా సిద్ధం, రోడ్లెక్కి ధర్నాలు చేయడానికైనా సిద్ధం. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.